మరెందుకు ఆడవారిని ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారు? ఇదంతా మన ఆలోచనల ఫలితమే. అవకాశమిస్తే మహిళలు మగవారి కన్నా అద్భుతంగా పనిచేయగలరు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఒకప్పుడంటే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. ఆడ మగ అన్న తేడా మన మనసుల్లోనే ఉంది, కానీ మరెక్కడా లేదు. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆడవారికి అవకాశాలు మెరుగ్గానే వస్తున్నాయి అనడానికి కార్పొరేట్ కంపెనీల్లో మహిళలే సీఈఓలుగా ఉండడం ఒక తార్కాణం. మహిళా సాధికారతపై మరింత ముచ్చటించుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం అండి, నా పేరు ఉమా. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మన్విత కలెక్షన్స్. మన్విత కలెక్షన్స్ మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది యాజ్ అన్ హెచ్ఆర్. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐఎమ్ బీటెక్ విత్ అన్ ఎంబీఏ క్వాలిఫికేషన్. ఒక 4 years వరకు నేను బాంబేలో ఉన్నాను. అక్కడ వర్క్ చేశాను హెచ్ఆర్ గా. ఆఫ్టర్ రీలొకేటింగ్ టు హైదరాబాద్ ఒక 2 years వర్క్ చేశాను ఇన్ డిఫరెంట్ ఫర్మ్స్. 2013 ఎండ్ లో ఐ కన్సీవ్డ్. బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ నేను వర్క్ కంటిన్యూ చేయలేకపోయాను. ఆ టైంలో నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎలా చెప్పేవారంటే, నీకు టాలెంట్ ఉంది అంటే, స్టార్టింగ్ లో ఎలా ఉండదంటే నేను నా జ్యువెలరీ నేనే చేసుకుని పెట్టుకునేదాన్ని. వీళ్ళందరూ ప్రోత్సహించడం మొదలెట్టారనమాట. మీరు ఎందుకు అదే కెరియర్ గా స్టార్ట్ చేయకూడదు, మీ క్రియేటివిటీ ఉంది. వెరీ లెస్ బడ్జెట్ తోటి నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ కిచెన్ క్లే తోటండి. కిచెన్ క్లే అనేది మై ఓన్ ప్రోడక్ట్. నా సేల్స్ అవన్నీ స్టార్ట్ చేసింది ఆ సీక్రెట్ స్పేస్ అని ఆర్గానిక్ మార్కెట్ ఉంది. ఇట్స్ ఫ్లీ మార్కెట్. సో దే వాంట్ ఎవ్రీథింగ్ విచ్ డజంట్ హార్మ్ ద ఎర్త్. సో అలాంటి కాన్సెప్ట్ లో నేను సెల్ చేయాలంటే ఎలా చేయాలి అనే థాట్ తోటి వీ స్టార్టెడ్ కిచెన్ క్లే. కిచెన్ క్లే వచ్చేసి ఆల్ ఆఫ్ ద మెటీరియల్ మన ఇంట్లో దొరికే మెటీరియల్ కాన్స్ స్టార్చ్ చేసేవాళ్ళం అనమాట. సో దాని కలర్స్ కూడా అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి జ్యువెలరీ చేసేదాన్ని. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ మార్కెట్ లో. చాలా మంచి సేల్స్ అయ్యాయి. సో ఫస్ట్ లో నేను ఒక్కదాన్ని చేసేదాన్ని. ప్రొడక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ, తయారు చేయడం కానీ అన్ని. అంబిషన్ వచ్చేసి ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఐ వాజ్ లైక్ ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలి. ఒక 4-5 లేడీస్ కైనా ఐ షుడ్ గివ్ ఎంప్లాయ్మెంట్ అనేసి ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అనమాట. నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ బేబీ నేను వర్క్ చేయలేకపోయాను. సో ఐ టుక్ ఇట్ దిస్ యాజ్ మై కెరియర్ అండ్ నేను కంటిన్యూ చేశాను. కిచెన్ క్లే కొంచెం కైండ్ ఆఫ్ స్లో అయిపోయింది నాకు మార్కెట్. అప్పుడే మార్కెట్ లోకి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ స్టార్ట్ అయింది. అన్నారు హస్బెండ్ అన్నారు, మనం మార్కెట్ త్రూ మార్కెట్ వెళ్ళాలి. సో మార్కెట్ లో ఏది నడుస్తుందో యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఐ హ్యాడ్ ఫ్యూ అదర్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళ దగ్గర నుంచి సోర్స్ చేసుకున్నదాన్ని. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఐ యూస్ టు రీసెల్ ఇట్. కానీ దానివల్ల నాకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది కాదు. రా మెటీరియల్ తెచ్చుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఫస్ట్ బ్యాంగిల్స్ తో స్టార్ట్ చేశాము. బ్యాంగిల్స్ మాకేంటంటే కస్టమైజ్డ్ ఆర్డర్స్ అనమాట. ఎట్లా అంటే శారీలో ఈ కలర్ ఉందంటే ఈ కలరే సేమ్ గా మనకి థ్రెడ్ లో దొరుకుతుంది. ఆ కాన్సెప్ట్ నచ్చింది సిల్క్ థ్రెడ్ లో నాకు. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇస్ పాసిబుల్ అనమాట. సో థ్రెడ్ కాబట్టి. ఫస్ట్ ఓన్లీ నేను 2 మార్కెట్స్ వెళ్ళేదాన్ని. గుడ్ సీడ్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఆ సీక్రెట్ స్పేస్ అని సికింద్రాబాద్ లో ఉంది. దాని తర్వాత ఏంటంటే నేను కమర్షియల్ మార్కెట్స్ కి స్టార్ట్ చేసామన్నమాట. గేటెడ్ కమ్యూనిటీస్ ని టార్గెట్ చేసేవాళ్ళం. సో అలా మణికొండ ఏరియాలో డిఫరెంట్ లొకేషన్స్ లో వి స్టార్టెడ్ ఫ్లీ మార్కెట్స్ లాగా మేమే ఆర్గనైజ్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా మాకడికైనా ఐ కలెక్ట్ నంబర్స్. సో కలెక్ట్ చేసుకుని గ్రూప్స్ చేసేసి ఐ కీప్ ఇట్. లేడీస్ అంటే షాపింగ్ చేయకుండా ఉంటారు కదా. సో ఏదో ఒకటి మ్యాచింగ్ కావాలని వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ ఐ మేక్ ఇట్ 1 day డెలివరీ అండి. నేను టైఅప్ అయ్యాను అనమాట కొరియర్ సర్వీసెస్ వాళ్ళతోటి. సో 1 day లో డెలివరీ అయిపోతుంది. ఆర్డర్స్ ఎట్లా అంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఇంకా ఈవెంట్స్ వచ్చాయంటే ఫుల్ ఆర్డర్స్.
ఐ వుడ్ సజెస్ట్ ఎవరైనా హూ ఎవర్ వాంట్స్ టు టేక్ అప్ సిల్క్ థ్రెడ్ నుంచి ఫ్యాబ్రిక్ కూడా వెళ్ళింది, థ్రెడ్ కాస్త ఫ్యాబ్రిక్ జ్యువెలరీ. సో మనం యాజ్ ద మార్కెట్ కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి కదా. ఎనీ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మేకింగ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ వుడ్ డెఫినెట్లీ బి అ గుడ్ ఆప్షన్. బేసిక్ గా రా మెటీరియల్ మేము హైదరాబాద్ లో అంటే ఐ గో టు బేగం బజార్. థ్రెడ్స్ కానీ మన రా మెటీరియల్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ చేయడానికి ప్లయర్స్, కటర్స్, టూల్స్, వాట్ ఎవర్ మనకి యాక్సెసరీస్ ఏం కావాలో అన్ని మనకి జనరల్ బజార్ లో దొరుకుతాయి. సో అక్కడ నుంచి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తెచ్చుకుంటాను, ఆర్ ఎల్స్ ముంబై మార్కెట్. అక్కడ నాకు డీలర్స్ ఉన్నారు, నాకు వాళ్ళు పంపిస్తా ఉంటారు. సిల్క్ థ్రెడ్ లో వెరైటీస్ అంటే ఎండ్లెస్ అండి, మన క్రియేటివిటీ అన్నమాట. మేము స్టార్ట్ చేసిందైతే బ్యాంగిల్స్ తోటి. ఇయర్ రింగ్స్ లో జుమ్కాస్, చాంద్బాలీస్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ టియర్ డ్రాప్ షేప్ అంటారు. చాలా షేప్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం పేపర్ తో కూడా షేప్స్ చేసుకుని దానిపైన సిల్క్ థ్రెడ్ చుట్టుకుని కూడా చేసుకోవచ్చు. ద క్రియేటివిటీ ఇస్ ఎండ్లెస్ అనమాట. అయితే ఈ ఫెస్టివల్ సీజన్ అప్పుడైతే పిల్లల ఆర్డర్స్ చాలా ఎక్కువ వచ్చాయి. సిల్క్ థ్రెడ్ ఏంటంటే థ్రెడ్ ని జాగ్రత్తగా జస్ట్ వాటర్ లో తడపకుండా ఉంటే మాత్రం డ్యూరబిలిటీ బాగుంటుంది. ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అంటూ ఏం లేదు. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. దే గో అప్ టు లైక్ 250 రూపీస్ వరకు ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. నెక్లెసెస్ కంప్లీట్ సెట్ చిన్నపిల్లల సెట్స్ అంటే 300 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ దే గో అప్ టిల్ 2000. చిన్నపిల్లల బ్యాంగిల్స్ 50 రూపీస్ నుంచి పేర్ వరకు నుంచి 600 to 700 బ్రైడల్ బ్యాంగిల్స్ వరకు. సో బ్రైడల్ ఆర్డర్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి మాకు. బేస్ వచ్చేసి ప్లాస్టిక్, దాని పైన సిల్క్ థ్రెడ్ వస్తుంది కాబట్టి గుచ్చుకోదు, గీరుకోదు అండ్ సేఫ్ గా ఉంటుంది. మా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కార్పొరేట్స్ అండి. వీఆర్ లుకింగ్ ఫర్ కార్పొరేట్ టైప్స్. కార్పొరేట్ గిఫ్ట్స్ కి కూడా దే ఆర్ లుకింగ్ అనమాట. చాలా మంది మాకు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఆర్డర్ ఇస్తారు. శ్రీమంతం అవ్వనియండి, హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ, కాలేజ్ కి వెళ్లే వాళ్ళు, లేకపోతే మ్యారీడ్ ఉమెన్స్. ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. 1 year టు ఒక 30-40 years వరకు నాకు కస్టమర్స్ ఉన్నారు ఏజ్ గ్రూప్ అంటే. అండ్ ప్రాఫిట్స్ స్టార్టింగ్ లో అయితే చాలా తక్కువ ఉండేవి కిచెన్ క్లే చేసినప్పుడు, బికాజ్ మార్కెట్ అంతా యాక్సెప్ట్ చేయలేదు వాటిని. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి వీ హ్యావ్ లైక్ గ్రోన్ ఆల్మోస్ట్ లైక్ 80%. అండ్ మేము ఎంతైతే పెట్టుబడి పెట్టామో మాకు ఎప్పుడో వచ్చేసింది. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఇంకరింగ్ నౌ ఇస్ కంప్లీట్లీ మై ప్రాఫిట్. జాబ్ మానేసి నేను బిజినెస్ లో దిగాను అంటే హెచ్ఆర్ గా ఉండి ఎంత ఎర్న్ చేశానో దానికంటే ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ దాట్. క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ రిటర్న్స్ రెండు వచ్చాయి కాబట్టి ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ మై. ఎవరైనా ఇంట్లో ఉండి నా క్రియేటివిటీ ఉంది, నేను ఏదైనా కొంచెం అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే స్టార్ట్ చేయండి. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయినా వాట్ ఎవర్ మార్కెట్ లో ప్రెసెంట్ ఏది ఉంటే అది. మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, వీ కెన్ డూ ఇట్, మనం చేయగలుగుతామని మన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖాళీ టైంలో టైం వేస్ట్ చేసి డూ సంథింగ్ క్రియేటివ్. నాట్ ఓన్లీ జ్యువెలరీ, ఏదైనా కానీ మనం ఏదైనా క్రియేటివ్ చేస్తే మనకి కలర్ స్కోప్ పెరుగుతుంది, కలర్స్ గురించి ఎక్కువ తెలుస్తుంది. ఆ క్రియేటివ్ వరల్డ్ లోకి వస్తే దాని కిక్కే డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకు